జేఎన్యూ వివాదంతో తెరపైకొచ్చిన కీలక అంశం రాజద్రోహం. ఏఐఎస్ఎఫ్ నేత కన్హయ్య కుమార్ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు ఎస్ఏఆర్ గిలానీపై రాజద్రోహం ఆరోపణలు మోపడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకు రాజద్రోహం కేసులు సుప్రీంకోర్టుకు ముందు నిలబడతాయా? పాత అనుభవాలు ఏం చెప్తున్నాయి? రాజద్రోహం ఢిల్లీ జేఎన్యూ వివాదం నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124A రాజద్రోహం అంశాన్ని ప్రస్తావించారు. ఈ సెక్షన్ ఏం చెబుతుందంటే, మాటల వల్ల కానీ లేదా రాతల వల్ల కానీ, సంకేతాలు లేదా దృశ్యపూరిత కార్యక్రమాల వల్ల లేదా ఇతర మార్గాల్లో కానీ చట్ట ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం పట్ల విద్వేషం లేదా ధిక్కారం చూపడం లేదా ఆయత్నం చేయడం లేదా ప్రభుత్వం పట్ల ఉద్రేకపూరితంగా అవిధేయత చూపడం లేదా ఆ ప్రయత్నం చేయడాన్ని రాజద్రోహంగా పేర్కొనే అవకాశం ఉంది. ఆయా కేసుల్లో నేరం నిరూపితమైతే జీవిత ఖైదు విధించవచ్చు. దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. గతంలో పలు సందర్భాల్లో రాజద్రోహం ఉదంతాలు తెరపైకొచ్చాయి. బీహార్కు చెందిన బలవంత్ సింగ్పై ఆనాటి పంజాబ్ ప్రభుత్వం రాజద్రోహం నేరం మోపింది. ఇందిరాగాంధీ హత్యానంతరం బలవంత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ థియేటర్ ముందు నిలబడి ఖలిస్తాన్ జిందాబాద్, రాజ్ కరేగా ఖల్సా అంటూ నినాదాలు చేశాడు. దీనిపై సీరియస్ గా స్పందించిన పంజాబ్ సర్కారు బలవంత్ సింగ్ పై రాజద్రోహం కేసు పెట్టింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు ముందు నిలబడలేకపోయింది. బలవంత్ పై మోపిన రాజద్రోహం అభియోగాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీం ధర్మాసనం మరింత విస్పష్టమైన తీర్పు వెలువరించింది. 5 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేదార్నాథ్ ప్రసంగం వల్ల ఎలాంటి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడలేదని, అందువల్ల దేశద్రోహ నేరం కింద ఆయన్ను శిక్షించలేమని స్పష్టం చేసింది. ఇంద్రదాస్ వర్సెస్ అస్సాం ప్రభుత్వం, అరూప్ భుయాన్ వర్సెస్ అస్సాం సర్కార్, శ్రేయా సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన రాజద్రోహం కేసుల్లో కూడా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పులే వెలువరించింది. దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ భావజాలాన్ని ప్రచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ ప్రచారం వల్ల దేశంలో తిరుగుబాటు తలెత్తి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం రాజద్రోహం కింద శిక్షించవచ్చని నక్సల్స్ పై దాఖలైన రాజద్రోహం కేసుల్లో సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. 1870వ దశకంలో భారత శిక్షా స్మృతిలో 124A సెక్షన్ను చేర్చారు. దరిమిలా నాటి బ్రిటిష్ సర్కారు ఆ సెక్షన్ ఆసరాగా చేసుకుని పలువురు స్వాతంత్ర సమరయోధులపై రాజద్రోహం అభియోగాలను మోపింది. 1897లో మొదటిసారి బాలగంగాధర్ తిలక్పై రాజద్రోహం కేసు నమోదైంది. అయితే అలాంటి కేసులపై ఆనాటి అత్యున్నత న్యాయస్థానాలైన ఫెడరల్ కోర్టు, ప్రీవీ కౌన్సిల్లు పరస్పర విరుద్ధంగా స్పందించాయి. 1942లో నెహ్రేందు దత్ మందుదార్ వర్సెస్ కింగ్ ఎంపరర్ మధ్య సాగిన కేసులో రాజద్రోహం ఆరోపణలను ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. సర్కారుకు వ్యతిరేకంగా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయడం రాజద్రోహం కిందకు రాదంది. అయితే ఇలాంటి కేసులోనే ప్రీవీ కౌన్సిల్ విభిన్నంగా స్పందించింది. 1947లో కింగ్ ఎంపరర్ వర్సెస్ వి సదాశివనారాయణ భలేరావు మధ్య కేసులో రాజద్రోహం అభియోగాలను ప్రీవీ కౌన్సిల్ సమర్థించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్రేకపూరిత కార్యక్రమాలు చేయడం రాజద్రోహం కిందకే వస్తుందని పేర్కొంది. 1948 డిసెంబర్ 1, 2, 1949 అక్టోబర్ 16, 17 తేదీల్లో జరిగిన చర్చల్లో టిటి కృష్ణమాచారి తదితరులు రాజద్రోహం సెక్షన్ను తొలగించాలని పట్టుబట్టారు. గాంధీజీ కూడా ఇలాంటి కేసు ఎదుర్కొన్నవారే. సెక్షన్ 124A పౌరుని స్వేచ్ఛను అణిచివేయడానికి ఐపీసీలో ఏర్పాటు చేసిన రాజకీయ సెక్షన్ అని బాపూజీ అభివర్ణించారు. ఇటీవలి కాలంలో పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, తమిళ జానపద కళాకారుడు కోవన్, పొలిటికల్ కార్టూనిస్ట్ అసీం త్రివేది ఇలాంటి కేసులు ఎదుర్కొన్నవారే. తాజాగా జేఎన్యూ వివాదంలో ఏఐఎస్ఎఫ్ నేత కన్హయ్య కుమార్, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అధ్యాపకుడు గిలానీలపై రాజద్రోహం ఆరోపణలొచ్చాయి. అయితే ఈ అభియోగాలు సరికాదని న్యాయ నిపుణులు అంటున్నారు. రాజద్రోహం అభియోగాలపై సుప్రీం ధర్మాసనం విస్పష్టంగా చెబుతున్న అంశం ఒకటే: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితేనో, నినాదాలు చేస్తేనో సదరు వ్యక్తిని దేశద్రోహిగా శిక్షించలేమన్నది కోర్టు చెబుతున్న మాట. ఉద్రేకపూరిత లేదా కవ్వింపు ప్రసంగాల పర్యవసానంగా దేశంలో తీవ్రస్థాయిలో అలజడి రేగితేనో లేదా హింస ప్రబలితేనో రాజద్రోహ నేరం కింద శిక్షించవచ్చని పలు సందర్భాల్లో కోర్టు స్పష్టం చేసింది. ఇక రాజద్రోహం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా చర్చకొచ్చే మరో అంశం భావ ప్రకటన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో ఈ హక్కును విపులంగా పేర్కొన్నారు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 ప్రకారం దేశంలోని పౌరులందరూ తమ తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఆయుధాలు లేకుండా శాంతిపూర్వకంగా సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ రకంగా ఇది పౌరుల ప్రాథమిక హక్కు. అయితే ఈ హక్కు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. విదేశీయులకు ఇది వర్తించదు.
ఇదిలా ఉంటే ఇదే భావ ప్రకటన హక్కు ఆర్టికల్ 19లోనే కొన్ని ప్రతిబంధకాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్టికల్ 19 క్లాజు 2లో మార్గదర్శకాలు సూచించారు. దేశ భద్రతకు విఘాతం కలగడం, విదేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ప్రజా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడడం, దేశ సార్వభౌమత్వంపై దాడి జరిగే ప్రమాదం, కోర్టు ధిక్కారం, పరువు నష్టం సందర్భాల్లో భావ ప్రకటన హక్కుపై సకలనాత్మక ఆంక్షలు విధించవచ్చు. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడొచ్చా? భావ ప్రకటన హక్కు మాటున దేశాన్ని కూడా తిట్టొచ్చా? ప్రస్తుత జేఎన్యూ వివాదం నేపథ్యంలో తెరపైకొస్తున్న ప్రశ్నలు ఇవే. అలాగే ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన రాజద్రోహం అభియోగాలు మోపడం కూడా కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. వారం రోజులుగా మనం జేఎన్యూ వివాదం గురించి మాట్లాడుకుంటున్నాం. జేఎన్యూ వివాదం కారణంగా రాజద్రోహం గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి జరుగుతున్న చర్చ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. పెద్దలంతా జాయిన్ అయ్యారు. మనతో నగేష్ కుమార్ గారు, అద్దంకి దయాకర్ గారు, రవిచంద్ర గారు, అట్లాగే బీజేపీ శ్రీధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. స్టేట్ జేఎన్యూ వివాదంతో మళ్లీ రాజద్రోహం అనే అంశం తెరపైకి వచ్చింది. భారతదేశం నిట్ట నిలువున చీలినట్టుగా ఉంది. మేధావులు కూడా చీలిపోయారు. రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ పాత్రికేయుడు ఒక వ్యాసం రాసినాడు, నేను యాంటీ నేషనల్ అని. దానికి వివేక్ అగ్నిహోత్రి అనే ఫిల్మ్ మేకర్ రియాక్ట్ అయ్యి ఎట్లా యాంటీ నేషనల్, ఎందుకు రాజ్దీప్ సర్దేశాయ్ ఎట్లా యాంటీ నేషనల్ చెప్పే ప్రయత్నం చేసినట్టు చాలా జరుగుతుంది. మొత్తం సొసైటీ రెండుగా డివైడ్ అయింది. ఒకటి చెప్పండి నగేష్ కుమార్ గారు, ఇంత చూసినాం మనం. అది నిజానికి రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఇప్పుడు ఈ రాజద్రోహం అనే పదమే బాగలేదు. అసలు దీన్ని మార్చుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు రాజద్రోహం నేరం అనడం కంటే ఏ దేశద్రోహనో ఇంకోటనో మార్చుకొని మన రాజ్యాంగంలో, మన చట్టాల్లో వీటిలో మార్పులు తెచ్చుకుంటే బాగుండేది. స్వాతంత్రోద్యమ కాలంలో మన నాయకుల మీద పెట్టిన రాజద్రోహం కేసు ఇప్పుడు మన ప్రజల మీద మనం పెట్టుకుంటున్నాం. చాలాసార్లు సుప్రీంకోర్టులో, ఇతర కోర్టులో అవి నిలబడకుండా పోయినాయి. ఏమంటారు ఇప్పుడు జరుగుతున్న దాని మీద, ప్రస్తుతం నలుగుతున్న వివాదాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ రాజద్రోహం కాదు, దీన్ని దేశద్రోహమే అనాలి ఇప్పుడు, ఎందుకంటే రాజులు లేరు. సో ఇప్పుడు ఏమిటంటే ఈ కేసు సెడిషన్, ఈ సెడిషన్ ఏమిటంటే 156 ఏళ్ళ పాత ఇది చట్టం. ఇది ఈ ప్రస్తుతం మిల్యూలో అది ఫిట్ కాదేమో అనుకుంటాం. అవును. బట్ దీనివల్ల మనం ఇది ఎందుకు అనుకుంటున్నామంటే దీన్ని చాలా దుర్వినియోగం జరిగింది. సుప్రీంకోర్టు ఎక్కడ పడితే అక్కడ దాన్ని కొట్టిపారేసింది. కానీ ఇలాంటి చట్టం లేకపోతే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ మీరు ఆర్టికల్ గురించి ఇవాళ అన్ని సోషల్ మీడియాలోని, ప్రింట్ మీడియాలోని చాలా ఎక్కువగా విస్తృతంగా వచ్చింది, చర్చ జరుగుతున్నది దాని మీద. కానీ రాజ్దీప్ సర్దేశాయ్ ఏంటంటే నేను అనుకోవడం ఆయన కొన్ని ఫ్యాక్ట్స్ని పరిగణనలో తీసుకోలేదు. ఇప్పుడు అఫ్జల్ గురుకి వ్యతిరేకంగా నినాదాలు కాదు, వాళ్ళు స్లోగన్ ఏమి ఇచ్చారంటే అఫ్జల్ గురు ఏమిటి, హమ్ షర్మిందా హై ఆప్కే కాతిల్ జిందా హై. అంటే దాని ఏంటంటే అఫ్జల్ గురు మేము చాలా సిగ్గుతో ఉన్నాం, నిన్ను చంపిన వాళ్ళు మాకు ఇంకా బతికే ఉన్నారని. దాని అర్థం ఏంటి అంటే ఏమిటి, వాళ్ళని ఎవరు చంపారు? అఫ్జల్ గురుని ఉరిశిక్ష తీసింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు తీర్పుని మీరు వ్యతిరేకించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే మీరు సుప్రీంకోర్టు జడ్జిల మీదే క్వశ్చన్ చేయొచ్చు, ఇండివిజువల్గా మోటివ్ లేకుండా కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిల్ని మేము చంపేస్తామంటాం అనేది అది దేశద్రోహం కాదా లేదా అనేది నేను ఒక అడ్వకేట్ని కాదు, కానీ అది నాకు డెఫినెట్గా ఒక ఇది వస్తుంది. దాని తర్వాత ఈ చర్చ కూడా ఏమిటంటే నాకు ఇంకో ఇబ్బంది ఏముందంటే ఈ కనయ్య కుమార్ గురించి అంత చర్చ డిస్కషన్ జరుగుతున్నాయి. కనయ్య కుమార్ ఏంటంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే నాకు పూర్తిగా భారత కాన్స్టిట్యూషన్ పూర్తి నమ్మకం ఉంది, నేను దాంతో నాకు ఏది సంబంధం ఏం లేదు ఆ స్లోగన్స్ కానీ. ఇంకేమంటే కొన్ని టెలివిజన్ ఛానల్స్ కూడాను ఇంకా మీడియా దాంట్లో చాలా పెద్ద పాత్ర వహిస్తున్నారు. ఒక మీడియా ఛానల్ ఏమో అసలు ఏమన్నాడో అని చూపిస్తారు. మీడియా ఇస్ డివైడెడ్. కొన్ని ఛానల్స్ ఏమిటంటే ఇదంతా ఎలా డాక్టర్ చేశారో, ఎలా దీన్ని మ్యానిపులేట్ చేశారో. ఆజాదీ అంటే ఆయన ఆజాదీ ఫ్రమ్ ఆకలి అన్నాడు. కొన్ని విషయాలతో మన ఆకలి ఏంటంటే దీంతో దానికేంటే కాశ్మీర్కి ఆజాదీ, బెంగాల్కి ఆజాదీ అనేది ఇచ్చేశారు. సరే అది పక్కన పెడితే బట్ అక్కడ ఎవరి స్లోగన్స్. బట్ ఐ రెడ్ కన్హయ్య కుమార్స్ స్పీచ్, సారీ ఐ హర్డ్ ఆర్ ఐ రెడ్, ఇట్ వాజ్ అ వెరీ ఫైన్ స్పీచ్. వెరీ ఫైన్ స్పీచ్. అసలు పాలిటిషియన్స్ చాలా మంది జర్నలిస్ట్ కి అంత అసలు జ్ఞానం ఉంటే ఆయన అంత చిన్న కుర్రాడు ఇంత బాగా మాట్లాడాడంటే చాలా బిహార్, అది కూడా బీహార్ వాళ్ళు చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ నేనేమంటున్నానంటే అక్కడ ఎవరి స్లోగన్స్ ఇచ్చారు, ఎవరు ఇచ్చినా కూడా ఈయన ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు. ఎవరు ఇచ్చారో స్లోగన్స్, పోలీస్ మొత్తం ఢిల్లీ పోలీస్ మొత్తం ఫెయిల్ అయింది. ఎవరు ఇచ్చారు స్లోగన్స్, అదంతా ఇవ్వలేదా?
ఎవరైతే ఈ స్లోగన్స్ ఇచ్చారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని సెడిషన్ లా కింద బుక్ చేయాలి. నేనేమంటానంటే ఈ సెడిషన్ లా కింద చేయకపోతే రేపు ఇంకోళ్ళు ఎవరో రేపు పంజాబ్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు సంగతి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ సంత్ బింద్రేన్వాలా ఇది సంత్ బింద్రేన్వాలా గురించి అప్పుడే ఆల్రెడీ అక్కడ స్టాచ్యూ ఉంది, అక్కడ బింద్రేన్వాలా స్టాచ్యూలు ఉన్నాయి. రేపు పంజాబ్లో ఎన్నికల్ని బింద్రేన్వాలాని రేపు హీరో చేస్తారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, రేపు ప్రభాకరాన్ని హీరో చేస్తారు. వేరే వేరే రాష్ట్రాల్లో వేరే ఉన్నారు. ఇలాగ ఈ ఎవరినైతే మనం ఎవరైతే ఉరిశిక్ష ఇచ్చామో లేకపోతే ప్రభుత్వం ఏదైతే వీళ్ళు టెర్రరిస్ట్ అనుకున్న వాళ్ళని రేపు ప్రతి రాష్ట్రం హీరో చేసుకుంటూ పోతే ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇది ఎక్కడో ఒకటి ఆపాలి. ఈ సెడిషన్ లాని దుర్వినియోగం చేస్తున్నారు కనుక మన ఈ చట్టాన్ని ఎత్తేద్దాం అనుకోవడం అనేది చట్టాన్ని ఎత్తేయడం కాకుండా దానిలో అవసరమైన మార్పులు చేసుకుంటే బాగుండేదేమో. లేదు, ఇది పీస్ మీల్ గా చట్టం ఒక్కొక్కసారి ఎప్పుడైతే మనకు కన్వీనియంట్ గా ఉందో అలాగే మార్చుకోవడం కాదు. ఈ చట్టాన్ని ఏమిటంటే రాజకీయ ఏమవుతుంది. నగేష్ కుమార్ గారు ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం కింద 2 చట్టాలు ఉన్నవి. సెక్షన్ 124A ఉన్నది, సెక్షన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఉన్నాయి. ఈ 2 క్లాష్ అవుతున్నాయి కదా. భావ ప్రకటన స్వేచ్ఛ ఓవైపు, రాజద్రోహ నేరం అక్కడే ఇప్పుడు ఇబ్బంది అంతా అక్కడే వచ్చింది. బట్ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మన పెద్దలు రవిచంద్ర గారు ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఆర్టికల్ 19(1)A ఏమిటంటే అన్రిస్ట్రిక్టెడ్, దెర్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. డెఫినెట్లీ దెర్ ఆర్ రెస్ట్రిక్షన్స్. ఇంకో సంగతి ఏంటంటే ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అన్ని ఫండమెంటల్ రైట్స్ కి ఎలాగైతే దీనికైతే రీజనబుల్ రిస్ట్రిక్షన్, ప్రతి ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఆఫ్ కమింగ్ టుగెదర్, ప్రతి దానికి ఏదో ఒకటి క్లాజ్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇప్పుడు ప్రతి ఫ్రీడమ్ అబ్సల్యూట్ అయితే మరి ఎట్లాగా ఇంకా దేశం ఎట్లా నడుస్తుంది? బట్ కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాజద్రోహ నేరం మాత్రం పెట్టేయచ్చు ఈ చట్టం కింద. మరి ఇక్కడ అందరి మీద అది చెప్తానండి. ఇవాళ కన్హయ్య కుమార్ విషయమే తీసుకోండి మీరు. ఇక్కడ 2 అంశాలున్నాయి. ఒకటేమో ఈ స్లోగన్స్ ఇవ్వడం, అఫ్జల్ గురును సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ కావచ్చు, హైదరాబాద్లో HCUలో యాకూబ్ మెమెన్ సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ కావచ్చు. యాకూబ్ మెమెన్ బొంబాయిలో దాడులకు కారణమైన వాడు, అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడికి కారణమైన వాడు. వాళ్ళని శ్లాఘించడం, వాళ్ళని ప్రేజ్ చేయడం సరైంది కాదు అనే విషయం మనందరం ఒప్పుకుంటాం. కానీ దాన్ని ఒక పార్ట్గా చూసినప్పుడు, ఆ స్లోగన్స్ ఒక పార్ట్గా చూసినప్పుడు కన్హయ్య కుమార్ని తీసుకోవే మీరు రాజద్రోహం మీద కేసు పెట్టడం అనేది ఎంక్వైరీ లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, నిజంగా తన మాట అన్నడా లేదా తెలియదు. యూ హ్యావ్ జస్ట్ టేకెన్ హిమ్ అండ్ పుట్ హిమ్. నేను అమర్ గారు ఇక్కడ ఒకటి డిస్టింక్షన్ చేయాలి. కన్హయ్య కుమార్ మీద నేను మొదటే చెప్పాను, ఆయన బ్రహ్మాండమైన వక్త. ఆయన చేసింది, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఫర్ రిలీజ్ టు ద పబ్లిక్. నాకు ఈ భారతీయ రాజ్యాంగం మీద మొత్తం నమ్మకం ఉందని. ఇప్పుడు కన్హయ్య కుమార్ మీద కాదు, నేనేమో ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు, ఆయన మీద దాడులు జరుగుతున్నాయి, కోర్టులో దాడి జరుగుతుంది. పోలీస్ ఫెయిలియర్, అది పోలీస్ ఫెయిలియర్. ఏంటంటే ఈయన మీద పెట్టారు. అసలు ఎవరు ఇచ్చారు ఇలాంటి స్లోగన్? ఎవరైతే స్లోగన్ ఇచ్చారో వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. మనం మిగతా పెద్దలతో చెప్పండి రవిచంద్ర గారు, హౌ డు యూ సీ దిస్? అసలు ఈ రాజద్రోహ నేరం అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకటి, సెడిషన్ లాకి ఆర్టికల్ 19కి కాన్ఫ్లిక్ట్ ఉందా? లేదు, ఉందని నేను అనుకుంటున్నాను. లెట్ మీ ఫినిష్. ఆర్టికల్ 19 కింద right to freedom of expression is not absolute. It is subject to public good and public law. Sedition law correcta kada వేరే సంగతి. రైట్ ఆర్ రాంగ్, ఇవాళ మన ఇండియన్ పీనల్ కోడ్లో ఒక చాలా ఆబ్సలీట్ ప్రావిజన్ ఉంది. అది చాలా వరకు తీసేయవలసింది. 2 కారణాల వలన తీసేవల్ల. ఒకటి, ఇట్ ఈస్ అవుట్డేటెడ్. సెకండ్లీ, ఇట్ ఈస్ అబ్యూస్డ్. ఈ 2 కారణాల వలన ద ప్రొవిజన్ ఆఫ్ సెడిషన్ మన IPC నుంచి బయటకు పోవాల్సింది. ఈ ప్రావిజన్ ఒక ఫారెన్ పవర్ మనల్ని రాజ్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా చేసే వాళ్ళని పనిష్ చేయడానికి పెట్టిన చట్టం. ఇట్ హ్యాస్ అవుట్లివ్డ్ ఇట్స్ యూటిలిటీ అన్లెస్ దాని యూటిలిటీ ఇస్ బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ దాని కారణమైతే ఇవాళ కూడా దాని యూటిలిటీ ఉంది. సుప్రీంకోర్టులో ఎన్నో కేసుల్లో దాని గురించి డిసైడ్ అయిపోయింది. ఒకటి. రెండవది, మీరు అన్నారు కన్హయ్య కుమార్ కేసులో
పోలీస్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఆయన పైన సెడిషన్ ఛార్జ్ ఎలా వేశారు? ఛార్జ్ ముందు వేస్తారు, ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తారు, దాని గురించి డౌట్ లేదు. కనీసం ప్రేమ ఫెసి 1 minute, లెట్ మీ ఫినిష్. రవి, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ది ప్రేమ లెట్ ఫెసి. మీ ఫినిష్, యు వాంట్ ఆస్క్ ద క్వశ్చన్. కానీ నా ప్రకారంగా దిస్ ఈజ్ అ క్లియర్ కట్ కేస్, లెస్ ఇప్సా లాకిటర్ అంటారు మా ఇంగ్లీష్ లో. చూడంగానే తెలిసిపోతుంది ఇది తప్పు కేసు అని. రైట్. I don't think there's a minute's doubt that what Kanhaiya did does not amount to sedition. Let us go by the section. What does 124 say? ఏమంటది? Whoever wages war against the government of India. Yes. War అంటే ఒక మనిషి చేయలేడు కదా. War is what? When you have an army, when you attack a government, then it is sedition. Yeah. Then it is war. ఒక మనిషి పోయి ఎవరినో కొడితే నేను మీకు అగేన్స్ట్ ఉంటానంటే అది వార్ కాదు, యుద్ధం కాదు, ఇట్స్ అ పర్సనల్. మన దగ్గర 100 మంది ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే కుట్ర కేసులు పెట్టినట్టుగా. రైట్. నెక్స్ట్, టు వేజ్ వార్, యుద్ధం. ప్రొటెస్ట్ యుద్ధం కాదు. ఎస్. ఆర్ అబెట్స్ వేజింగ్ అ వార్. నేను ఒక ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ఏ ఫ్యాక్టర్ని, లెజిస్లేచర్ని కానీ, జ్యుడిషియరీని కానీ, ఎగ్జిక్యూటివ్ని కానీ, ఫోర్త్ ఎస్టేట్ని కానీ, ఇంకెవరినైనా కానీ వాళ్ళకి విరుద్ధంగా నేను ఏది చెప్పినా తప్పు ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, చట్టానికి విరుద్ధంగా ఉండొచ్చు, అది వార్ కాదు, ఇట్స్ అన్ అపోజిషన్. సో అది కూడా సెడిషన్ కాదు. మూడోది, విల్ బి పనిష్డ్ విత్ డెత్ ఎట్సెట్రా ఎట్సెట్రా. 121A comes up with a very interesting proposition. Whoever abets within India conspires to commit an offence under 121 using force or showing criminal force against the central government. అంటే ఇవాళ మనం తెలంగాణకి పోరాడినప్పుడు మనము అగేన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్, డిడ్ వి నాట్ షో ఫోర్స్? Yes. Did other governments not show violence against central government when they had other agitations in the country? Are all those leaders subject to sedition laws of the country? If they are not, why are these people being subject to sedition? 2. Third question. You have before you have the whole Delhi police there, and you have very rule of law lo nammukuntu argument chesi double cheskune profession lo unne vallu kotti gundagardi chesi వాళ్ళ లా ni cheppe మనుషులకి ఒక వీడియో చూసి ఎవరు స్లోగన్ చేస్తున్నారు, ఎవరు స్లోగన్ చేయటం లేదు, వీడిపైన సెడిషన్ చేయొచ్చా లేదా అనేది తెలియదా? రెండోది, స్లోగన్ చేస్తే వార్ అవుతుందా? స్లోగన్ చేస్తే తప్పుండొచ్చు, స్లోగన్ చేస్తే యూ మే బి వైలేటింగ్ సమ్ అదర్ లా ఆఫ్ ద కంట్రీ, ఇట్ విల్ నాట్ బి సెడిషన్. Advocates are supposed to be the officers in the court. నేను ఒక Okay, yeah, something to say there. రవిచంద్ర గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు శ్రీనగర్లో జరిగింది ఏమిటంటే పెద్ద ఎత్తున పోలీస్కిను ఉద్యమకారులకి క్లాషెస్ జరిగాయి. ఆ క్లాషెస్లో ఏంటంటే పాకిస్తానీ ఫ్లాగ్, అంతకన్నా ఇది ఏమిటంటే ISIS ఫ్లాగ్ మొత్తం అంతా ఇది చేసింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక బ్యానర్ లో ఏముందంటే థ్యాంక్ JNU అని ఉంది. సో ఇప్పుడు నేను ఇందాక నేను మీకు చెప్పాను, అఫ్జల్ హమ్ షర్మిందా హై తేరే కాతిల్ జిందా హై అన్నది. అది ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే అది మీకు సెడిషన్ కింద రాదా? రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగారు ఏది సెడిషన్ ఎప్పుడు వస్తుందో, పబ్లిక్ డిసార్డర్ని క్రియేట్ చేసిన, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని ఢిల్లీలో డిస్టర్బ్ చేయక్కర్లేదు, జాదవ్పూర్లో డిస్టర్బ్ చేసింది. నగేష్, ఐ హావ్ దిస్ థింగ్. థ్యాంక్స్ JNU అని ఎక్కడో కాశ్మీర్ లో రాసుకుంటే హౌ కెన్ JNU స్టూడెంట్స్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇంకా మీతో ఇంటికి ఎవరు లెటర్ రాయకండి ప్లీజ్. స్టూడెంట్స్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇంకా మీతో మా ఇంటికి ఎవరు లెటర్ రాయకండి ప్లీజ్. నా వాట్సాప్ అన్ని డిస్కంటిన్యూ చేయండి ప్లీజ్.
నాకెవడైనా థ్యాంక్ యూ రాస్తే నన్ను జైల్లో పడేస్తారు. వాట్ ఇస్ దిస్? Srinivas, I don't expect this from a senior journalist. Please, one more. Let me finish this because the questions are thrown. We are not here to listen to your glorified comments. Time is going out. Okay. Thank you so much for my compliments. I'll let it be with you. రవి వన్స్ అగైన్ వెల్కమ్ టు యు. మీరు రవిచంద్ర గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఈ రకంగా చాలా మంది దేశంలో ఇప్పుడు రాజద్రోహము దేశద్రోహం ఏదైనా అది ద్రోహం. బేసికలీ రాజద్రోహం అని మనం రాజులు లేకపోవచ్చు, కానీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఒక రాజ్యం కాబట్టి రాజ్యానికి వ్యతిరేకంగా, ఆ రాజులకు వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి ద్రోహం మీద మనం మాట్లాడినటువంటి కేసు. దాంట్లో ఆయన మాట్లాడా ఆ రోజు ఏం రంగు షర్ట్ వేసుకున్నాడు, ఆ షర్టు లేదు కాబట్టి ఆయన కేసు చేయలేదు, ఆయన పక్కవాడు మాట్లాడితే 8 కేసు ఎందుకు పెట్టారు, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. నేను జేఎన్యూ అధ్యక్షుని హోదాలో అక్కడికి వెళ్ళాను, ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను. ఆ ర్యాలీని కండక్ట్ చేసినవాడు, పర్మిషన్ తీసుకున్నవాడు ఒమర్ ఖలీద్ అనే వ్యక్తి. వాడి బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు, ఏం జరిగిందనేది అక్కడ పోలీస్ రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత మీరు చాలా వీడియోస్ మనం చాలా క్లియర్గా చూసాం. ఆ వీడియోలలో ఇంతకుముందు నగేష్ గారు చెప్పిన దానికంటే కూడా ఇంకా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమున్నాయి? దేశాన్ని మేము ముక్కలు చేస్తాం, భారత్ తేరే తుగడే హోంగే, మిమ్మల్ని బర్బాద్ చేస్తాం, మీ దేశం నాశనం అయిపోయినంత వరకు మేము పోరాడతాం, అఫ్జల్ గురు నీ రక్తంతో విప్లవం వస్తుంది, నిన్ను చంపిన వాళ్ళు బతికి ఉన్నారు అంటే అఫ్జల్ గురు అంటే మీరు అఫ్జల్ గురు అనేటువంటి వ్యక్తిని వారు చెప్పారు భారత పార్లమెంట్ ఉరిదీసింది, మీరు అడ్వకేట్ అని చెప్తా ఉన్నారు. భారత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత ఉరి తీసినటువంటి వాళ్ళని మీరు సమర్థిస్తూ స్లోగన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా, అది కూడా విశ్వవిద్యాలయంలో. మీరు చెప్పినటువంటి 124A డెఫినేషన్ మా అందరికీ తెలుసు, ఇవాళ సగటు భారతీయుడికి అందరికీ తెలుసు, మనమే మేధావులం కాదు ఇక్కడ కూర్చున్నందుకు. Amar, any personal comments against me, I'm walking out of the show. I'm walking. I don't need compliments here. You are liberty. I'll walk out now. You are at liberty. If I don't have your support, liberty. Amar, if I don't get your support, I'm going. You are at liberty. I'm going. If you don't support, if I don't have your support, I'm leaving. I didn't go personal. Please. నేను చెప్పేదంటే incitement. No personal. I didn't go personal. I didn't mention it. What else was it? Me లాంటోళ్ళు మీరు, what is it? 100% I will say that. ఎందుకంటే incitement to the... I'm not here to get compliments on my patriotism from anybody. I'm sorry, please. మీ ఇంటెలెక్చువల్ కెపాసిటీని అప్రిషియేట్ చేయడానికి నేను రాలేదు. I will put forward my point very clearly. Without getting personal. Please, I would have to go personal. And if anybody gets personal and I don't get your support, I'm out. There are lakhs to face. We are not here to insult you, please. That is not my case. I'm taking this enough and more time from here. I am very clear. I didn't go personal. I am saying మీరు చెప్పిన డెఫినేషన్ ని చాలా మంది అర్థం చేసుకుంటారు. ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఇవాళ కాశ్మీర్లో జరిగింది మీరు అన్నారు ఎట్లా లింక్ అవుతుంది అని చెప్పేసి. థ్యాంక్స్ జేఎన్యూ అంటే ఏంటంటే మీ నుంచి స్ఫూర్తి పొంది మేము ఇవాళ మరొకసారి పాకిస్తాన్ ఫ్లాగ్స్ యాంటీ ఇండియన్ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అంటే ఏంటి? మెనీ యూనివర్సిటీస్లో ఇవాళ ప్రొటెస్టులు అంటే చదువుకునేటటువంటి ప్లేస్లలో, చర్చలు జరగాల్సిన ప్లేస్లలో, సైంటిస్టులు దేశభక్తులు తయారు ప్లేస్లలో మీరు ఉగ్రవాదులు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ కాదా? డిసింగ్రేషన్ ఆఫ్ స్టేట్ కాదా? సార్వభౌమత్వానికి సమగ్రతకి అది ప్రమాదం కాదా? దాన్ని కేసు కాదని ఎట్లా అంటాం మనం? మీరు ప్రూఫ్ ఉందా? ఎస్, గతంలో అసీం త్రివేది కావచ్చు, ఇంకొక సన్యాలు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళ మీద పెట్టినట్టు దేశద్రోహం కేసులు ప్రూవ్ కావాలకపోవచ్చు, కానీ ప్రతిసారి దోషులు తప్పించుకోలేదు. మీరు కన్యాకుమారి కాకపోతున్నా ఒకటి నేనేమంటున్నా అంటే ఒక్క విషయం, కన్యాకుమారి ఒక చదివాను నేను ఇవాళ, కన్యాకుమారి మీద పెట్టిన కేసు కంటే కూడా ఓపీ శర్మ మీద పెట్టిన కేసు పెద్దదైతుండొచ్చు రేపు పొద్దున, హీ మైట్ బి గివెన్ పనిష్మెంట్ అని చెప్పేసి రాశారు. అయ్యుండొచ్చు, కానీ అంటే ఒక వ్యక్తిని కొట్టడమే కేసు పెద్ద కేసుగా కనబడుతుంది, ఒక్కోసారి దేశద్రోహం కేసును మనం ప్రూవ్ చేయలేమని చెప్పి కూడా కొన్ని చోట్ల రాశారు. లాలో ఆ ప్రొవిజన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ దేశం మొత్తానికి కనపడేది ఏంటంటే అన్ఫార్చునేట్లీ మేధావులుగా చెప్పుకునే వాళ్ళు, వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు, జిహాదీ ఉగ్రవాద శక్తులకు సపోర్ట్ చేస్తూ దాన్నే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే, ఇక్కడ బయట మాత్రం పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడము, కోర్టులలోకి వచ్చి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, రాజ్యాంగాన్ని, ఇదే సోయి, ఇదే యొక్క స్పృహ మీకు మాట్లాడేటప్పుడు ఎందుకు ఉండదు? ఖచ్చితంగా వీడియోస్ ఉన్నాయి కదా, క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఎందుకు నిజాన్ని దాస్తా ఉన్నారు? నెరేటివ్ లోని హాఫ్ ట్రూత్స్ హాఫ్ ఫ్యాక్ట్స్ వస్తున్నాయి. దీంట్లో ఏమొస్తుంది అంటే జాదవ్పూర్ యూనివర్సిటీలో ఏం జరిగింది తెలుసా? దే వాంటెడ్ సెపరేషన్ ఆఫ్ నాగాలాండ్, దే వాంటెడ్ సెపరేషన్ ఆఫ్ బెంగాల్, దే వాంటెడ్ సెపరేషన్ ఆఫ్ కేరళ.
అంటే మరి ఇది several states are asking for autonomy in this country. No, autonomy కాదు. This not The country has to they want to separate review. ఆజాదీ అనేటువంటి మీరు చెప్పేది Governments of the day have to review what is happening in this country, why people It is want a to go away. provocative, these are Why people provocative want to happenings. go away. These are all not natural. These are provocative happenings by few disintegrates. Let me talk. దాకా ఒకటి చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అన్ని యూనివర్సిటీస్ లో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పెట్టాలని. జాతీయ జెండా మన జాతీయ జెండా మనం గౌరవించాలి. అన్ని యూనివర్సిటీస్ లో పెట్టుకోవాల్సి, అసలు అన్ని యూనివర్సిటీస్ కాదు దేశం అంతా జాతీయ జెండా ఉండాల్సిందే. ఎందుకు ఇప్పుడు ఈ నేపథ్యంలో జేఎన్యూలో జరిగిన ఈ వివాదం, ఈ గత వారం రోజులుగా ఉన్న ఉద్రిక్తతలు గా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ తీసుకొచ్చి, మానవ వనరుల శాఖ ఒక ఆర్డర్ తీసుకొచ్చి యూనివర్సిటీస్లో జేఎన్యూ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో జాతీయ జెండాలు పెట్టండి, ఇతర యూనివర్సిటీలు కూడా పెట్టి ఆలోచన చేయండి. కొత్తగా దీని గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటాం అంటే కరెక్టే, రాజద్రోహం రాజరికమే నడుస్తుంది అనుకుంటా. అందుకనే ఈరోజు వ్యక్తుల మీద రాజద్రోహం పెట్టే ముందు మాట్లాడిన మాటలను పక్కన పెట్టి రాజద్రోహం కేసు పెట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది. కులం గురించి మాట్లాడితే రాజద్రోహం, మనువాదం గురించి మాట్లాడితే రాజద్రోహం, ఇవాళ మహిళల హక్కుల గురించి మాట్లాడితే రాజద్రోహం. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ మార్క్ జస్టిస్ అన్నమాట ఇండియాకి. ఎందుకు అని అంటే కులం ఎవడైనా మాట్లాడితే వాడు ద్రోహి, దేశద్రోహిగా కూడా ఇప్పుడు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. భగత్ సింగ్ పేరు తీసేసి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త పేరెందుకు పెట్టిండ్రు ఏది హర్యానా దానికి అని చెప్పి అంటే అది దేశద్రోహమే. ఈరోజు ప్రతి అంశంలో మీరు చూడండి, రోహిత్ను ఆత్మహత్యకు ప్రొవోక్ చేసిన శక్తులే కన్నయ్యను చంపేటందుకు కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. వాళ్ళే ఇక్లాక్ను చంపిండ్రు, సాక్ష్యాలు లేవు. వాళ్ళే మీరు ఏది ఉత్తరప్రదేశ్లో గుడికి పోతే ఒక దళితుడిని చంపిండ్రు. ఈరోజు ప్రశ్నించే వాడిని తింటే చంపుతారు, అడిగితే చంపుతారు, పోరాడితే చంపే ప్రయత్నం ఈరోజు ఇది రాజద్రోహం. ఇది పూర్తి స్థాయి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి బీజేపీ ఎంచుకున్న మార్గంగా నేను ఈరోజు అనక తప్పట్లేదు. కానీ దయాకర్ ఒకటి, సెక్యులరిజం అనేది ఇంటలెక్చువల్స్ కు ఫ్యాషన్ గా మారిపోయింది. సెక్యులరిజం అనేది మేము హిందువులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఇంటలెక్చువల్స్, అందులో మీడియా పర్సనాలిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు అనే విమర్శ ఉన్నది. ఇప్పుడు అమర్త్య సేన్ కూడా ఈ మధ్య ఒక మాట అన్నాడు, మీరు వింటారు, అది సెక్యులరిజం అనేది భూత్ అయ్యే పరిస్థితి ఉంది భవిష్యత్తులో అని. నేను మనిషిగా జీవించే హక్కు నాకు లేదా? పుట్టితే నేను ముస్లింగాను, హిందువుగాను, క్రిస్టియన్గాను, జైన్గాను బతకాల్సిందేనా? మానవత్వం అనే మతం అనేది ఈ ప్రపంచంలో లేదా? ఇది అసలు యాక్సెప్టబుల్ కాదా? ఓకే, అసలు మతం అనేదే జీవన విధానం అయినప్పుడు నేను నా జీవితాన్ని అన్ని మతాలతో కలిపి జీవించే ఒక స్వేచ్ఛను నన్ను దూరం చేసే హక్కు ఎవరికి ఉన్నది? ఒకటేంటంటే అసలు దయాకర్ గారు ఏంటంటే అసలు విషయం మాడకుండా కన్నయ్య కుమార్ అరెస్టు, దాని నేపథ్యము, రాజద్రోహం కేసులోని అంశాలు, అది వర్తిస్తుందా లేదా, అక్కడ జరిగినటువంటి అంశాలు, అది కాకుండా నేను తింటే చంపుతారా, మాట్లాడితే చంపుతారా, పోతే చంపుతారా, విషయం అది కాదు కదా. అఫ్జల్ గురువునో యాకూబ్ మెంబర్నో సమర్థించే వాళ్ళని మీరు సమర్థిస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా రాహుల్ గాంధీ కానీ, లేకపోతే ఒక నిమిషం, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళందరి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడమే ప్రభుత్వం పని, లేకపోతే దేశం పని? దేశ సమగ్రత ఎటుపోయినా పర్వాలేదు, దేశం బాగుపడకున్నా పర్వాలేదు, విశ్వవిద్యాలయంలో చదువు జరగకున్నా పర్వాలేదు, కానీ ఇటువంటి అల్లరి మూకలు తయారైతే వాళ్ళని సపోర్ట్ చేయడమే మీ దృష్టిలో దేశభక్తి? సమాధానం చెప్పండి. ఎవ్వరు కూడా దళితుల గురించి, కులం గురించి ఇక్కడ మాట్లాడండి. అతను మాట్లాడింది ఎవరిని? అఫ్జల్ గురి నుంచి మాట్లాడండి, యాకూబ్ మెమన్ గురించి మాట్లాడండి, తీవ్రవాళ్ళకి సపోర్ట్ చేసిండు. Studio is hot enough as the country is. Let me talk to Ravi. Tell me. About 2-3 things I'd like to clarify. We'll go briefly. Opinions kaadu. Okati, my friend said he blamed BJP for using the sedition law. Adi correct kaadu. Mana deshamlo deen mundu rajkiyallo prabhutvalu, whoever is in power is using it. Is using the sedition law. So let Congress not act very pious today. One. రెండోది, ఎవరు ఏమన్నారంటే కశ్మీర్లో ఎవరో ప్రో కశ్మీర్, ప్రో పాకిస్తాన్ స్టేట్మెంట్ చేశారు, వాళ్ళలో ప్రో సపోర్టింగ్ జేఎన్యూ స్ట్రైక్ చేస్తే దేర్ ఫర్ జేఎన్యూ వాళ్ళని నేను సెడిషన్ లాలో వేస్తానన్నారు.
త్రీ థింగ్స్. సెడిషన్ లాలో వేసిన తర్వాత ఆ ప్రొటెస్ట్ అయింది. లెట్స్ గెట్ ఆర్ ఫ్యాక్ట్ స్ట్రైట్. సెడిషన్ లా పైన కనయ్యని మొన్న వేశారు. Let me clarify. I did not say that. I did not say that. That's what he said. I did not say that. I Let- said let that. him say. No. See, Let tell. the facts is. Can we that go back to I said can we that. go back Welcome. to I the said that. replay? I One said second, that one second. The sedition law says that if it is incitement to disturbance Any of other, yeah. law and order. So this is the result అన్నాను కానీ Okay. ఇది Let us see what the law says. Let us see what the law says. Does it say incitement to law and order? It says Yes. attempts No, to as a- wage war. Please let us understand 121 in No, if you contradistinction try to to 141. if you try to confuse me with legally, I can't help you. Help you, sir. But the fact is, I don't know what is 121. I don't know what is 121. వార్ గురించి వచ్చాను. Yeah. ఎందుకంటే మనం ఐ మీన్ యూస్ టు రీడ్ స్టోరీస్ కదా. పలానా రాజు యుద్ధానికి బయలుదేరాడు. మీరు డిఫైన్ చేయండి. ఇఫ్ సంబడి హ్యాస్ టు గో ఫర్ వార్, ఓకే, హౌ మెనీ పీపుల్ షుడ్ బి దేర్? వార్ అంటే ఇప్పుడు మన అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు, పార్లమెంట్ దాడి చేసినప్పుడు సార్ ఒకటి నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ దేశం మీద యుద్ధం ప్రకటించాలన్నా మనం వన్ సెకండ్ ఐ విల్ కమ్ టు యూ. సి ఐ హావ్ ఇంతకుముందు నేను చెప్పాను, నేను 1000 మందో 10,000 మందో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ మీద కాన్స్పిరసీ కేసు పెట్టినట్టుగా ఉన్నది. అవును. ఎంతమంది ఉంటే వారంటే ఒక ప్లేన్ వచ్చి ఒక ప్లేన్ వచ్చి ఒక పైలట్ ఉండి ఒక బాంబ్ వేస్తే కూడా ఇట్స్ ఏ వార్ ఆన్ ద కంట్రీ. రైట్. హౌ కెన్ యు సే దట్ ఇట్స్ నాట్ వార్? లెట్ రవి సే. You are war. చెప్పండి. Three things. I'll answer all his questions. సింపుల్ క్రిమినల్ కాన్స్పిరసీకి 4 కావాలి, అబెట్మెంట్కి 2 కావాలి. ఒక ఎగ్జాంపుల్, పైలట్ పైన నుంచి బాంబ్ వేసాడంటే he could not have done it without the abatement of 10 people. So single act కాదు. Parallels, examples do not define. That is what we are trying to say. Kanhaiya Kumar is not alone. Let him He is being pushed. Sridhar, let him finish. They do not define criminal law. I have no problems there. Okay. Look at the history of sedition law in India. అఫ్జల్ గురుని నేను సపోర్ట్ చేయటం లేదండి. ప్లీజ్ లెట్ మీ మేక్ దిస్ వెరీ క్లియర్. అఫ్జల్ గురుని పొలిటికలీ చంపలేదు. ప్రభుత్వం న్యాయం చట్టం ప్రకారంగా ఆయన చంపారు. Right. దీనికి విరుద్ధ చంపారనే వర్డే I'm sorry. తెలుగులో చెప్పాలా? Killing is a crime. He said sorry, boss. శిక్షించారు. Boss, Yes. let him. He doesn't. Ultimately, that results in చంపడమే కదా. చంపడం అంటే I corrected myself. Okay. ప్లీజ్ Unless he's got, ప్లీజ్ that's what I'm trying to say. Please. I want to correct you, that's all. Yeah. Nothing else. after my correction also you want to correct your Yeah, playing school yeah, teacher. please. Please. Then, so let me make it clear, I am not on Afzal Guru at all. I am saying this much. Afzal Guru ki శిక్ష వేసింది తప్పు అని చెప్పే ఒక వర్గం ఉంది మన దేశంలో. వాళ్ళు రోడ్డు మీద పోయి చెప్పాలన్నా, ఆర్టికల్ రాయాలన్నా, ఏం చేయాలనేది ఒక థియరీ. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద థియరీ అట్ ఆల్. నేను అనేదంటే ఏంటంటే, ఐఎమ్ అజ్యూమింగ్ ఆ మీటింగ్లో అఫ్జల్ గురుని ప్రేజ్ చేశారని, అఫ్జల్ గురుని హీరోగా చేశారని నేను ఒప్పుకుంటాను. కొంతమంది చేసి ఉండొచ్చు. దాని వలన కనయ్య పైన కాదండి క్వశ్చన్ అది కాదు. Let him finish. No. Let him finish, Nagesh. I'll come to you. The point, Mr. Ravichandar, with all due respect to you as a lawyer. Thank you. See, this is the last 11 days. The discussion is that they are saying that those who have imposed that sentence on మీ మీద ఎవరైతే ఈ శిక్ష వేశారో వాళ్ళు అంత చూస్తున్నా అని అంటున్నారు. దీనికి మీరు అఫ్జల్ గురుని ప్రైజ్ చేయండి, ఇబ్బంది లేదు. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ క్రిటిసైజ్ చేయండి, ఇబ్బంది లేదు. సుప్రీంకోర్టులో ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళని నేను హతం చేస్తామని అది ఇబ్బందికరం. అది చెప్పండి. తెలుగు చదివిస్తాను. పాకిస్తాన్ జిందాబాద్, గో ఇండియా గో బ్యాక్, ఇండియా నాశనం అయ్యే వరకు సమరం కొనసాగుతుంది, కాశ్మీర్ స్వాతంత్రం సాధించే వరకు సమరం కొనసాగుతుంది, అఫ్జల్ మరణానికి కారకులైన వారు ఇంకా బతికే ఉంటారు, సిగ్గుచేటు. ఒక్క అఫ్జల్ మరణిస్తే ఇంటికో అఫ్జల్ వస్తాడు, అఫ్జల్ నీ రక్తంతో విప్లవం వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్ట్ ఇస్తాడు. ఇట్లాంటి దేశంలో ఉన్న ఈ మాటలు అన్నది ఎవరు ఈ మాటలు అన్నది అక్కడ ఉన్న విద్యార్థులు
చెప్పక్కర్లేదు. కన్నయ్య కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఎవరు అన్నది జేఎన్యూ విద్యార్థులు మీకే తెలియదు. జేఎన్యూ విద్యార్థులు కామెంట్ చేస్తారు మీరు. జేఎన్యూ విద్యార్థులు మీకు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు. రాహుల్ గాంధీ అఫ్జల్ గురుకు మద్దతు అని చెప్పి ప్రచారం చేస్తారు. క్యాపిటల్ పనిష్మెంట్ కు జరుగుతున్న చర్చ మీద తీసుకుపోయి అఫ్జల్ గురుకు మెమన్ కు చేస్తారు. మీ ఇష్టం, రాజ్యం మీ చేతిలో ఉంది. మీ ఇష్టం వచ్చిన కామెంట్ ఎందుకు పట్టుకోలేవు నువ్వు? ఎందుకు లేదు? ఇది కుట్ర. ఇది కన్నయ్య ఏమడిగిండు? ఎప్పుడైతే వీడియో పర్ఫెక్ట్ అమర్ గారు కన్నయ్య ఏమడిగిండు? సంస్కృతిని మార్చుకోవాలన్నారు. ఈ హిందూ సమాజంలో మహిళకు హక్కులు లేవు, మహిళకు సమానమైన వాటా కావాలన్నాడు. అది దేశద్రోహం అయితే. హిందూ సమాజంలో లక్ష్మిని మార్చేమన్నాడు. వాళ్ళను అర్ధాంగిగా స్వీకరించారు. తర్వాత భగవంతుడే స్త్రీని సగంగా మోసేటటువంటి ఈ సంస్కృతిలో మీరు స్త్రీని గౌరవిస్తారని అంటారు. కాంగ్రెస్ పార్టీలో మీరే అనాలే, బీజేపీ అనాలే, ఆర్ఎస్ఎస్ అనాలే, దళితులు అనొద్దు, బీసీ అనొద్దు, ఎస్టీ అనొద్దా? నువ్వు సాంఘిక సంస్కర్తవు నువ్వు కాబట్టి నువ్వు లెక్క లేదు. నో దళిత్ ఇస్ విత్ యు. ఈ రోజు నేను అమర్ గారిని చెప్తున్నా, ఒక బీసీ ప్రధానమంత్రి కావడం కూడా ఈరోజు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు. ఒకవైపు మోడీ అంటున్నది ఏంటి, పాకిస్తాన్ నా మిత్రదేశం అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? రష్యా నుంచి వచ్చుకుంటూ ఆఫ్ఘనిస్తాన్లో ఆగి ఫోన్ చేసి నవాజ్ షరీఫ్ ఇంటికి వచ్చి టీ దాగి బర్త్డే విషయం చెప్పి మనవరాలు పెళ్లి ఉంటే కూడా పోయి కలిసి వచ్చి ఈ రోజు ఇండియాకు వస్తే ఇంత శుభ వాతావరణం ఏమో మోడీకి ఉంటది, మీకేం అసహనం వస్తున్నది? దాన్ని పాడు చేద్దాం చెప్తున్నాం కదా. నువ్వే కదా పాకిస్తాన్ జిందాబాద్ అంటే నీకెందుకు వస్తున్నది? వాడంటే ఎవడో అంటే పాకిస్తాన్ నీకెందుకు వస్తున్నది? XYZ అంటుంటే నీకెందుకు వస్తున్నది? అదే అయితే కాశ్మీర్ లో పాకిస్తాన్ జెండా పట్టుకున్న పాకిస్తాన్ లో ఈ రోజు పాకిస్తాన్ జెండా పట్టుకున్న కాశ్మీర్ లో ఆ ప్రభుత్వంతో నువ్వు ఎట్లా ప్రభుత్వం ముఖ్యమంత్రి అవుతావు? గాడ్సేను చంపి గాంధీని చంపిన గాడ్సే నీకు దేశభక్తులు అవుతారు. నీ ప్రజాప్రతినిధి మాట్లాడతారు. ఎవరు యాంటీ మాట్లాడతారు? ఎవరు యాంటీ చేస్తారు? మీరు మాట్లాడతారు. అఫ్జల్ గురుని నేను గురి తీస్తే రాహుల్ గాంధీ దేశం ముందుకొచ్చి నాకు దేశభక్తి ఉందని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితికి మీరు తెచ్చిండ్రు. అది మేము తీసుకెళ్ళాలి. సైద్ధాంతిక పరమైన పార్టీకి ఇవాళ దేశంలో let us not turn into Congress and BJP versus Congress versus BJP. Let us come back to the subject. Yes. Sir, let us come back to the subject, sir. కమ్యూనిస్టుకు మద్దతు చెప్తున్నారు. Let us come back to the subject, sir. దాకర్ ఎందుకు బాధపడుతున్నాడంటే Sir, let us come back to the subject. సబ్జెక్ట్ డిబేట్ కాదు. I am talking about the అమర్ గారు, నేను సబ్జెక్ట్ డిబేట్ అయ్యానా? యూనివర్సిటీలో చేయబడ్డవిగా చేసినటువంటి నినాదాలు చెప్తే దానికి రాహుల్ లేదా? I have a question to you. ఏమంటే ఎస్ యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా, దేశాన్ని కించపరిచే విధంగా, దేశానికి ఇచ్చేసే విధంగా నినాదాలు వచ్చినాయి. నోబడీ ఈస్ డినయింగ్ దట్. ఆ నినాదాలు ఎవరు చేసినారనేది ఇన్వెస్టిగేట్ చేసి సరైన నిందితులు పట్టుకోవడంలో పోలీసులు విఫలమైనారు. ఇది అందరికి తెలిసిందే. దానిలో ఒకరిని ఫ్రేమ్ చేసి మీరు పట్టుకోబోయి లోపడబెట్టినారు. వాడు కమ్యూనిస్ట్ అయి ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఒకటి, కమ్యూనిస్టులంతా దేశద్రోహులు, మేమే దేశభక్తులు అనే మాట మీరు పదే మాట్లాడడం ఒకటి. రెండోది, మీరు కశ్మీర్లో అట్లాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే తప్పులేదు. మూడవది వచ్చేసి, మీకు ఇంత తొందర ఏమిటి, ఇంత హడావిడి ఎందుకు? ఇవాళ హఠాత్తుగా ఒక ఉత్తర్వు జారీ చేసి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో 270 అడుగుల ఎత్తు జెండాలు పెట్టండి, భారతదేశ జెండాలని అంత తొందరపాటు. మూడు విషయాలు. Before he answers, I have one problem here. చెప్పండి. Forget sedition. Forget the politics of Kanaya. ఈ దేశంలో ఏ రోజైనా ఒక రాజకీయ పార్టీ దేశం అన్నిట్లో నేషనల్ ఫ్లాగ్ పెట్టమని చెప్పడంలో తప్పేముందండి? తప్పేం లేదు.
వాట్ ఐఎమ్ సేయింగ్ They are మీరు maybe- హఠాత్తుగా ఇవాళ గుప్తారు ఎందుకు తీసుకురావాలి అని ఈ అడుగుతున్నారు. పొలిటికల్ సినారియోలో Yeah. పొలిటికల్ గా ఇన్ కేస్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ అన్ యాంటీ నేషనల్ స్టేట్, దిస్ ఇస్ అ నైస్ ఎనఫ్ టైమ్ టు బ్రింగ్ బ్యాక్ పేట్రియాటిజం అనడంలో తప్పేం లేదు. Okay. ఐ డోంట్ ఫైండ్ ఎ ఫాల్ట్ I think Sridhar should thank you. for that. ఒకటి కమ్యూనిస్టులంతా దేశద్రోహులు అని చెప్పేసి ఎప్పుడు కూడా బ్లేటెంట్ స్టేట్మెంట్. That is what is happening, Sridhar. మేము ఇవ్వలేదు. Country. If you You are branding, you are dubbing the left forces as anti-nationals. నేను ఏమంటే మీరు చేసేటటువంటి పనులే మిమ్మల్ని చూపిస్తాయి. Right. ఇవాళ యూనివర్సిటీలు వేదికలుగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవి దేశం మొత్తం మీద ఒక భావాన్ని కలగజేస్తున్నాయి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. క్విట్ ఇండియా మూవ్మెంట్ని వ్యతిరేకించిన నుంచి మొదలు పెడితే ఇవాళ దాకా ఆ కమ్యూనిస్ట్ పార్టీలు దేశాన్ని చేసినవి ఏంటో మనకు తెలుసు. ఒకటి. రెండవది, మీరు కన్హయ్య గురించి మీరు చెప్పారు అంత తొందర ఏమిటి అని చెప్పేసి నిందితులుగా ప్రూవ్ చేశారా అంటే రాజీవ్ గాంధీని ప్రేమా ఫేసి ఉందా? ప్రేమా ఫేసి ఎవిడెన్స్ చెప్తున్నాను కదా. అసలు ఎవరు నినాదాలు ఇచ్చారో తెలుసుకోవడంలో మీ పోలీస్ ఫెయిల్ అయింది కదా. మూడు విషయాలు చెప్తాను. He failed in that. అమర్ గారు, మూడు విషయాలు. Tomorrow you are going to reward him with the right to information commissioner job. I am telling you, అట్లా కాదు. ఒక విషయం, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే ఏ పోలీసు అరెస్ట్ చేయదు. దేర్ ఆర్ వీడియోస్, దేర్ ఆర్ స్పీచెస్. కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఈ దేశంలో కసబ్ దొరికాడు. ఎన్ని సంవత్సరాలు మనం ట్రయల్ చేసినాము. ఈ దేశంలో అఫ్జల్ గురు అనేది పార్లమెంట్ మీద దాడి జరిగింది నిజము, చనిపోయిన మాట వాస్తవము. ఎన్ని సంవత్సరాలు ట్రయల్ చేసినాము, ఫ్రీ ట్రయల్ ఇచ్చినాము. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు వీడియోలో క్లియర్గా ఆ పర్సనల్ బాంబర్ కనబడింది, మిగతా వాళ్ళు కనబడ్డారు. ఎన్ని సంవత్సరాలు మనం ట్రయల్ చేశాము. చిలుకలూరుపేటలో ఎవరికైనా బస్సు దగ్ధం చేస్తే 36 మంది చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు ట్రయల్ చేశాము. ఎన్ని కేసులు ఈ విధంగా రాజద్రోహము, దేశద్రోహము, లేకపోతే కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు ఎన్ని సంవత్సరాలు ట్రయల్ చేస్తా ఉన్నాము. అంటే ఈ దేశంలో మనము కోర్టుల పరంగా ఫ్రీ ట్రయల్ ఇవ్వట్లేదు ఎవరికైనా కానీ. ఇది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కింద ఆయన కేసు పెట్టారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, తప్పు లేదంటే వదిలేస్తారు. అంతేగాని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కోర్టులో ఆయన మీద దాడి చేసి చంపే ప్రయత్నం కూడా సమర్థించట్లేదు. నేను కోర్టులో దాడి చేయటము, జర్నలిస్టుల మీద దాడి చేయడం నేను సమర్థించట్లేదు. దాన్ని ఏమన్నా హీరోయిక్ యాక్టివిటీ చూపించుకుంటే లెట్ దెమ్ షో ఇట్. వీఆర్ నాట్ సపోర్టింగ్ ఇట్. కాబట్టి ఒకటి పీడీపీ విషయానికి వస్తే మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాశ్మీర్లో లీవింగ్ ఫ్యూ ఎలిమెంట్స్ ఎవరైతే పాకిస్తాను ఈ జెండా చూపించి కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఎలిమెంట్స్ కాకుంటే మిగతా అదర్ ఎలిమెంట్స్ చూడండి మీరు. వెదర్ ఇట్ ఈస్ ఎకానమిక్ గ్రోత్, వెదర్ ఇట్ ఈస్ ది లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్, ఇవన్నీ చూస్తే ఇవి పెరిగినాయా లేదా, శాంతి పెరిగిందా లేదా విషయాన్ని మీరు కామన్ మినిమం ప్రోగ్రామ్. అంతేగాని మేము యూనివర్సిటీలోకి పోయేసి మేము ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా దేశానికి వ్యతిరేకంగా మాడే వాళ్ళను సపోర్ట్ చేసే దుస్థితికి దిగదారు. కన్నయ్య ఈరోజు స్టేట్మెంట్ ఏంది, నాకు ప్రాణహాని ఉంది. రేపు ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు జరుగుతున్నది అది. కాంగ్రెస్ పార్టీ బ్లంట్గా కన్నయ్యకు సపోర్ట్ చేసిందా, అఫ్జల్ గురుకు సపోర్ట్ చేసిందా అనేది వాళ్ళు రాజకీయం చేసుకుంటారు. మేము దాంట్లో ఇంటర్వ్యూని కావట్లే. చాలా కేటగారికల్గా రాష్ట్రపతి గారికి నిన్న క్లియర్గా రాహుల్జీ చెప్పడం జరిగింది. క్యాపిటల్ పనిష్మెంట్ అంశంలో జరుగుతున్న వాటికి మాత్రమే నేను మద్దతుగా చెప్పిన. అఫ్జల్ గురు నా హయాంలో ఉరి తీయబడ్డదనే అంశాన్ని మీరు మర్చిపోతున్నారు. నీ హయాంలో పార్లమెంటు మీద ముట్టడి జరిగితే నేను చాలా సిన్సియర్గా ప్రాసిక్యూషన్లో ఎంత నీకు సహకరించిందో చూడండి మీరు. ఒకవేళ నేను అట్లయితే నా హయాంలోనే ఎందుకు ఉరి తీయబడతాడు? తర్వాత ఈరోజు గిలానీ ఇష్యూ కూడా అట్లనే జరుగుతున్నది. నీ ప్రభుత్వానికి మిగతా వాళ్ళకంటే ఎక్కువ హక్కులుంటాయి, ఉండాల్సిందే, అది ప్రభుత్వం యొక్క విధి, మీరు చేయాల్సిందే. బట్ అమాయకులను ఈరోజు కోర్టులకు వస్తే జర్నలిస్టులను కూడా కొట్టే ఎవరు దీనికి ఇప్పుడు ఇది జరుగుతున్న తంతు అంతరికి మేమేనా బాధ్యులం? ఇప్పుడు ఆ కొట్టిన వాళ్ళు రాజ్నాథ్ ఇంట్లో కాఫీ తాగుతారు. ఇది ఇప్పుడు మళ్ళీ మేమేమనాలే దాన్ని? లేదు లేదు లేదు, వాళ్ళు మాత్రమే పవిత్రులు, యువతలు మాత్రం మేమే దాడి చేయించినట్టు వారు క్లియర్ చేయాలా. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం పోరాడిన సందర్భంలో మన హైకోర్టులలో కూడా గొడవలైనాయి. భావోద్వేగాల సమయంలో కొట్లాడుకున్నారు, గేట్లు ఎక్కారు, దాకా నువ్వు కూడా ఉద్యమాలు ఉన్నావు. మరి నేనేమంటున్నా, వాళ్ళు కేసీఆర్ గారింటో కాఫీలు తాగినారు, ఇప్పుడు కూడా తెలంగాణ భవన్ లో జెండాలు బట్టి జైలు కొడుతున్నారు వాళ్ళు గెలిస్తే. మరి ఏమంటావు? రెండవది, కాంగ్రెస్ పార్టీ ఉరి శిక్షకు వ్యతిరేకమా? స్టేట్మెంట్ ఇవ్వండి. రాహుల్ గాంధీ మాట్లాడితే ఉరి శిక్షకు వ్యతిరేకమైతే అఫ్జల్ గురు ఉరి శిక్ష కాంగ్రెస్ హయాంలో కూడా కాదు. ఇక్కడ ఒకటి కేటగిరీలో చెప్పాలి, లేకపోతే ఇది డైవర్ట్ అవుతుంది. ఫ్రీ థింకర్స్ పేరు మీద కానీ, తర్వాత డెమోక్రటిక్ డైలాగ్ పేరు మీద కానీ, డెమోక్రటిక్ డయాస్ పేరు మీద కానీ జేఎన్యూలో ఈ చర్చలు జరుగుతాయి. అక్కడికి ఎవరైతే అపోనెంట్ ఉంటారో వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండే స్థితి అక్కడ ఉన్నది. జేఎన్యూ ఇష్యూని కూడా మనం చూడాలి.
ఆ జరిగిన పరిస్థితుల్లో కన్నయ్య అక్కడికి పోయినప్పుడు ఆ స్పీచ్లో ఎవడో పాకిస్తాన్ జిందాబాద్ అంటే తను రెస్పాండెంట్గా అయిండు. అలాంటప్పుడు ఒక కమ్యూనిస్ట్ అయిన మీన్స్ ఎస్ఎఫ్ఐ అయినా నేను ఏ ఎస్ఎఫ్ అయినా నేను పోయి మద్దతు చెప్తున్నా అక్కడ నీకు. ఎందుకు మీరు ఈ రోజు కమ్యూనిస్టులు మీకు నచ్చట్లే, కాంగ్రెస్ లో నచ్చట్లే, ఒక పొలిటికల్ పార్టీ ఏదైనా ఒక డీసీపీకో ఏసీపీకో పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తే అక్కడ ఒక చిన్న గొడవైనా కానీ నిర్వాహకుల మీద కేసు పెడతారు. మీరు తెలుసుకోవాల్సిన నేనే యాంటీ నేషనల్ గా మాట్లాడాను. తెలంగాణ ఇవ్వకపోతే ఈ దేశంలో ఉండమని నేనే అన్నా. కానీ ఏ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ నా మీద As a lover of freedom, I believe sedition law has outlived its utility. That's what in the beginning I said, sir. 1, 2. ఈ సభలో ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ గురించి నేను కోర్టులో I have stood and put my neck out for them. Right. For this very political party, when political permission was not given on the ground that there could be violence, I sat in front of the Chief Justice's house at 10 o'clock in the night asking for a political meeting of a religious party belonging to the Hindu group. Right. Let us not get confused. Thank you. Let politics not enter. Religious party, Hindu group, our time is over. I mean, this is not fair. మీరు మాట్లాడడం లాయర్, వి థ్యాంక్ ఫర్ ఇట్. కాకపోతే ఏంటంటే మీరు చేసింది ఒకటి ఉంది కదా, ఇప్పుడు నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీకు అభిప్రాయం కలిగి ఉండే హక్కులు కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను. I would not like to respond to the strong personal comments that this thing, because I agree with you. And he has got the freedom to say so, and he will fight till the end to protect his the freedom of Mr. Ravichandran. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మనం మొదట నేను అంటున్నాను, ఎనీ ఫ్రీడమ్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ అబ్సల్యూట్, దే షుడ్ నాట్ బి మిస్యూజ్డ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సెక్షన్ 144 ఉంది. ఎప్పటి నుంచి ఉందండి సెక్షన్ 144? అది మిస్యూజ్ కావట్లేదా? సెక్షన్ 144 తీసేయాలా? ఇట్లా కొన్ని చట్టాలు ఏంటంటే ఎప్పుడైతే అవసరం సెక్షన్ 144 ఆల్సో అది కూడా తీసేయాలండి. 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా అసెంబ్లీ ముందర సెక్షన్ 144 ఉంది. ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ పెట్టిందా అని అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఎల్లకాలం. Then you have a law commission which review all the Thank you. Law commission has suggested that it should be removed. Law commission has suggested both the laws should be removed. Not do that. Sridhar, thank you very much. Thank you Dayakar, thank you Ravichandra, thank you Nagesh. And ఇవాళ చర్చలో పాల్గొన్న మీ అందరి కృతజ్ఞతలు. నిజానికి రాజద్రోహ నేరం అనేది ఆ చట్టాన్ని లేదా పీనల్ కోడ్లో మనం దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అనే ఒక ఉన్నది. జేఎన్యూలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఇవాళ దేశమంతటా దీని మీద చర్చ జరుగుతున్నది. భావ ప్రకటన స్వేచ్ఛ ఏ మేరకు ఉంటుంది, ఏ అంశాల మీద ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతున్నది. ఇది రాజద్రోహమా దేశద్రోహమా ఇవన్నీ కూడా కోర్టులు తేలుస్తాయి రేపు. అయితే దేశంలో 2 వర్గాలుగా విడిపోయి సమాజం మొత్తం పోట్లాడుకోవడం అనేది మాత్రం ఈ దేశానికి మంచిది కాదు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్, సోమవారం నాటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.